కాదంటే కదా అప్పుడు అతను అప్లై చేసుకోవడానికి. నాకు ప్రతిపక్ష హోదా కాదని అడిగాడు, కావాలని అడిగాడు. ఏమయ్యా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు, కావాల్సిందేమో 175 అంటే 18 అసెంబ్లీ సీట్లు కావాలి. నువ్వు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఒకనొక సందర్భంలో అన్నావు కూడా కదా, నేనే తలుచుకుంటే నీ దగ్గర నుంచి ఒక 12 మందిని తీసుకోవడం కష్టం కాదు, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతావు అనేసి చంద్రబాబుని విమర్శించినోడువే కదా నువ్వు. కాబట్టి నీకు తెలుసు కదా ప్రతిపక్ష హోదాకి 10% కావాలని. నీకు అన్ని రాలేదు కాబట్టి మేము నీకు ఆ హోదా ఇవ్వం. కానీ ఇక్కడ నీ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా నిన్ను మేము గుర్తిస్తాం. మాకిక్కడ ఏకైక ప్రతిపక్షం నువ్వే కాబట్టి పార్టీ పక్ష నాయకుడిగా నీకు ఇచ్చే సమయం నీకు ఇస్తాం అన్నారనుకోండి, ఉందాతనంగా ఉండేది, ఆన్సర్ అయ్యి ఉండేది. అప్పుడు దాని ఆధారంగా రేపు జగన్ కోర్టుకు వెళ్తాడా లేకపోతే సభకే వెళ్తాడా అది కూడా తేలిపోతుంది కదా. నువ్వు శాసనసభాపక్ష నాయకుడు అయ్యా, నీ పార్టీకి సమయం ఎక్కువకుండా ఎట్టుంటాము. ఇప్పుడు నీకు తెలుసు, ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో ఉన్నారు ఇంతకుముందు జగన్ వాళ్ళు, అప్పుడు టీడీపీకి 23 మందే ఉన్నారు. వాళ్ళకి యాజ్ పర్ నామ్స్ అయితే కనుక తక్కువ సమయం ఇవ్వాలి. అంటే ముఖ్యమంత్రి గంట సేపు ప్రసంగిస్తే వాళ్ళకి 10 నిమిషాలు ఎంత ఇవ్వాలి. కానీ చంద్రబాబు గారు గంటల కొద్ది ప్రసంగించారు కదా, ఆ రోజున అనుమతించారు కదా అది. అలాగే అప్పుడు మిగతా మంత్రులు మిగతా మాజీ మంత్రులు అప్పటికి ఇప్పుడు మంత్రులు అయ్యి ఉన్నారు మళ్ళీ, వాళ్ళకి